హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను విజయవాడ రోడ్ల మీద ఉన్నాను. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇదిగో ఇద్దరు బామ్మర్దులను కూడా వేసుకున్నాను అనమాట. అయితే వీళ్ళ స్పెషల్ రిక్వైర్మెంటు, స్పెషల్ ప్లేసు అని ఏవేవో రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈరోజు ఫుడ్ షూట్ అయితే ఉండబోతుంది. బాబు చెప్పండమ్మా, ఏంటి ఏం కావాలి మీకు ఈరోజు? నువ్వు మాకు ఎన్నో రుచులు పరిచయం చేసావు బా. బిర్యానీలు తిన్నాం, పెసరట్లు తిన్నాం, ఇంకా చాలా చాలా అంటే చాలా మోస్ట్లీ మన సైడ్ ఉన్న అన్ని కావచ్చు. కానీ ఈ రోజు మా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫైనల్ రిక్వైర్మెంట్ ఏంటంటే మాకు లైట్ గా స్నాక్ ఐటమ్ డిజర్ట్స్ ఉండాలి. డిజర్ట్స్ కొంచెం హైఫై చైనీస్ ఫుడ్ హైఫైగా ఉండాలి. బడ్జెట్ మనలా ఉండాలి, అంటే ఫుడ్ 5 స్టార్ రేంజ్ లో ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ బడ్జెట్ మన రేంజ్ లో ఉండాలన్నమాట. ఓకే, అయితే కన్క్లూజన్ కూడా ఉంది. బిల్లు నువ్వే కట్టాలి. ఓకే ఓకే ఎప్పుడైనా బిల్లు కడితే కదా ఈ రోజు మీరు కొత్త కట్టడానికి. ఎక్కడైనా ఎప్పుడైనా బిల్లు కట్టేది మనమే కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ అయితే మాత్రం మన రేంజ్లో ఉండాలి. బట్ బామ్మర్దులు వచ్చారు కాబట్టి హైఫైలో 5 స్టార్ రేంజ్లో ఫుడ్ అయితే ఉండాలన్నమాట. అలాంటి ఒక ప్లేస్కి ఈరోజు నేను వీళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వాలా? అవును, అదే మరి మ్యాజిక్. రండి వెళ్దాం, మీరు కూడా రండి. ఎస్కేప్ అంటే ఏంటని అడిగారు కదా, ఇదే ఎస్కేప్ ఫుడ్ లాంచ్ అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ మెనూ చదువుకుని మీకు ఏం కావాలో ఆర్డర్ ఇస్తున్నాండి. అసలు దీని కథ ఏంటో తెలుసుకుని వచ్చేస్తాను. రైట్. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎస్కేప్ ఫుడ్ లాంజ్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ స్నాక్స్ కానీ, చైనీస్ ఐటమ్ కానీ, డిజర్ట్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయట. అసలు ఏంటి ఎస్కేప్ కదా, అలాగే ఇక్కడ ఏ ఫుడ్ బాగా హైలైట్, ఇలాంటి విషయాలన్నీ మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు, ఎస్కేప్ ఫుడ్ లాంజ్ నేను యాక్చువల్గా ఇక్కడ 2 రకాలు టేస్ట్ చేశాను. ఒకటి అప్రికాట్ డిలైట్, 2 కోకో జెల్లీ. నాకు చాలా అల్టిమేట్ టేస్ట్ అనిపించాయి అన్నమాట. అందుకోసం ఈరోజు మా బామ్మర్దిని తీసుకుని నేను రావడం జరిగింది. అసలు ఏంటి మీ ఎస్కేప్ ఫుడ్ లాంజ్లో ఏమేమి దొరుకుతాయి? దీనికంటే ముందు ఎస్కేప్ అనే పేరు ఎందుకు పెట్టారు అది చెప్పండి. ఏం లేదండి, జనరల్ మీ బాధలు దుఃఖాలు అన్నీ మర్చిపోయి అన్ని వాటన్నిటిని ఎస్కేప్ చేసేసి ఇక్కడికి వచ్చి మా ఫుడ్ ఎంజాయ్ చేయాలి. అందుకని ఫుడ్ లాంచ్. ఓకే, నైస్ కాన్సెప్ట్. సరే, ఆ బాధలు దుఃఖాలు అన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వస్తే ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది, అట్లాంటి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మా దగ్గర చాట్స్ ఉంటాయండి, చైనీస్ ఉంటాయి, అండ్ మీకు ఫ్రైడ్ రైసెస్ ఇది కూడా ఉంటుంది, విజన్ కూడా. అండ్ మా దగ్గర డిజర్ట్స్ కూడా ఉంటాయి, కేక్స్ ఉంటాయి, పేస్ట్రీస్ ఉంటాయి. సో మా దగ్గర చాలా ఎక్కువగా బాగా అందరూ మీరు అన్నట్టు ఎక్కువగా ఇష్టపడేది మా డిజర్ట్ యాక్చువల్లీ Apricot delight, Coco jelly. అబ్బబ్బబ్బా, ఏముందండి, ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఓకే, సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఓకే, సో తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఒకసారి చాలా మంచి ఫుడ్ ఉంటుందని అన్నారు. అసలు ఏంటి, ఎట్లాంటి ప్రిపరేషన్ ఉంటుంది మీ దగ్గర? ఎట్లాంటి? ఏం లేదు, సింపుల్. నేను యాక్చువల్లీ మన ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్స్ అని డీల్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. స్టార్ రేటింగ్ హోటల్స్ అన్నిటికీ మనం సప్లై ఇస్తాం. అదే ఇవన్నీ ఇట్లాంటి ఫుడ్ అంతా కూడా 5 స్టార్ హోటల్లో చూసాను. ఏ అప్రికాట్ డిలైట్ కానీ, కోకో జెల్లీ కానీ, మీ దగ్గర ఉన్న ఆ మెనూలో చదివిన ఐటమ్స్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో, మన విజయవాడలోనే స్టార్ హోటల్స్లోనే వాటి అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది రీజన్.
మేము వాడే సోయా సాస్ అంటే ఇంత వేస్తాడండి సార్. అవి కూడా మేము ప్యూర్ ఇంపోర్టెడ్ది వాడతాం. అండ్ వీ డోంట్ కాంప్రమైజ్ అండి. మీరు ఎప్పుడైతే ఈ అవుట్పుట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో అందరూ కూడా స్టార్ రేటెడ్ ఫుడ్ అనేది ఈ ఏరియాలో దొరుకుతుంది మనకి ఇక్కడ ఇంత చీప్ ప్రైజెస్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది, బాగుంది అనే ఇది రావాలి అంటే ఇక్కడ మీ దగ్గర ఐటమ్స్ అన్ని కూడా నిజంగా 5 స్టార్ హోటల్కి వెళ్తే చాలా ఎక్కువ కాస్టే ఉంటాయి. బట్ మీరు చాలా సింపుల్గా నీట్గా ఒక అవుట్ సైడ్ మంచి ప్లేస్ బాగుంది, ప్లేస్ అంతా కూడా చక్కగా ఉంది, ప్లెజెంట్గా ఓపెన్ ప్లేస్, ఓపెన్ ఏరియాలో చల్లని గాలిల మధ్య మంచి వేడి వేడి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హ్యాపీలీ ఎంజాయ్ చేయొచ్చు. చైనీస్లో ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? మా దగ్గర క్రంచీ పన్నీర్, మామూలుగా చిల్లీ చికెన్, క్రంచీ చికెన్, ఓకే, క్రీమీ చికెన్ అని ఉంటుందండి. క్రీమీ చికెన్ అది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఫేవరెట్ అది. ఇక్కడ పిల్లలు వచ్చారంటే లిటరల్లీ దే విల్ ఆర్డర్ గో ఫర్ క్రీమీ చికెన్ అన్నమాట. సరే, వీటన్నిటి సంగతి పక్కన పెడితే Apricot డిలైట్ అసలు ఎట్లా తయారు చేస్తారండి? అది అసలు దాని మేకింగ్ ఏంటి? అసలు అంత మంచి డిజర్ట్ నేను ఎప్పుడు తినలా. వాడే ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో వీ నెవర్ కాంప్రమైజ్ అండి. ఓకే, ఈవెన్ ఎవరైనా కూడా మిల్క్ యూజ్ చేస్తారు, సంథింగ్ అదర్ కార్న్ ఫ్లోర్స్ స్టిక్కినెస్ కోసం కొంచెం స్ట్రెంత్ కోసం వాడతారు. మేము ఏం వాడమండి, ప్యూర్ మేము క్రీమ్ వాడతాం. అట్లాగే కోకో జెల్లీ యాజ్ ఏ కోనసీమ వాసిగా, అంటే కోనసీమలో పుట్టి పెరిగి కొబ్బరి బొండాలు తాగాం, కొబ్బరి ముక్కలు అందులో లేత కొబ్బరిని తీసుకుని తిన్నాను. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, చాలా న్యాచురల్ ప్రోడక్ట్. అట్లాంటిది దాన్ని కొబ్బరిని తీసుకుని మీరు కోకో జెల్లీ అని తయారు చేస్తున్నారు. అసలు ఏదో నాకు ఒక తాటి ముంజులు ప్లస్ కొబ్బరి అంటే లేత కొబ్బరి ఉంటుంది కదా, రెండు మిక్స్ చేసుకుని తిన్న ఫీల్ మాత్రం నాకు. మేమేం కలపలేదండి. అది ఎట్లా కోకో జెల్లీ? సేమ్ అండి, ఒరిజినల్ ఇంగ్రీడియంట్. మేమేమి ఆర్టిఫిషియల్ అయితే ఏం చేయలేదు. అంటే కొబ్బరి వాటర్ ప్యూర్ కోకోనట్ వాటర్ సార్. కోకోనట్ వాటర్తోనే జెల్లీ తయారు. ప్యూర్ నటా డి కోకో అంటారు యాక్చువల్లీ దీన్ని. ఓకే, కొంచెం చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. అంటే ఈవినింగ్ అయ్యేపాటికి కొంచెం ఎక్కువ క్రౌడ్ వస్తున్నట్టు ఉన్నారు కదా, నేను కూడా 2-3 టైమ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు చూసాను నేను. అసలు ఈ ప్లేస్ మీకు మరి సఫిషియెంట్ అయినా చాలా సింపుల్గా ఉంది ప్లేస్? యాక్చువల్లీ సార్ వీఆర్ ఓకే విత్ దట్. ఇంకా మేము ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాం నెక్స్ట్ లెవెల్స్. పేరు మాత్రం బాగుంది, ఎస్కేప్ ఫుడ్ లాంజ్ అనేది. ఎరా మెనూ కార్డ్ చూసారా? మెనూ కార్డ్ చూసాం, ఆర్డర్ చేసాం, ఆర్డర్లు వస్తుంటాయి లైన్లో, మనం తిన్నాం. తిన్నాయినా? ఓకే, ఆల్రెడీ మెనూ చూసారట మన వాళ్ళు, ఆర్డర్ కూడా ఇచ్చారట వీళ్ళకి నచ్చినవి. సో తిన్నాం ఒకటే మిగిలిందట. సరే, ఈలోపు ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, స్నాక్స్ ఇట్లాంటివి ఐటమ్స్ కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా రెడీ అయ్యి వస్తాయి కదా. ఈలోపు మీకు అసలు ఇక్కడికి వస్తే ఎలాంటి మెనూ ఉంటుంది, అలాగే ఇక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, వాటితో పాటు ప్రైసెస్ రేంజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సూప్స్ వచ్చి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి. స్టార్టర్స్లో ఏమైనా ఆర్డర్ చేశారా? కొన్ని చేసావా? ఓకే, జలరేగిపోదాం. స్టార్టర్స్ విషయానికి వచ్చేసరికి వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి. వెజిటేరియన్ స్టార్టర్స్ వచ్చి 210 నుంచి 240 వరకు ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది. నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్స్ అంటే చికెన్ మంచూరియా, చికెన్ 65, చిల్లీ చికెను, క్రంచీ చికెన్ 240 రూపాయల నుంచి 260 రూపాయల వరకు ప్రైసెస్ రేంజ్ స్టార్టర్స్. వెజిటేరియన్లో అయితే ఒక 7 రకాల ఫ్రైడ్ రైసెస్ అయితే ఉన్నాయి. వాటి ప్రైసెస్ రేంజ్ వచ్చి 210 నుంచి 240 వరకు ఉన్నాయి. ఎగ్ నుంచి చికెను, అట్లాగే ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా 230, 270 ప్రైసెస్ రేంజ్లో ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మిస్ అవుతావేమో చెప్పడం. లేదు, వీళ్ళు చివరిలో రాశారు కానీ డెజర్ట్స్ ఇక్కడ నేను రెండు అద్భుతాలు టేస్ట్ చేశాను. 2 అద్భుతాలు, స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి. మీకు కూడా టేస్ట్ చూపిస్తా. వెయిటింగ్. స్టార్టింగ్ వచ్చి కోకో జెల్లీ అని ఉంటుంది, కోకో ఫ్రెష్ అని. అది మరి రేంజ్లో ఉంటుంది అనమాట. Apricot డిలైట్ అది అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్, అంతే, ఇంకా డౌట్ ఏం లేదండి. ఏంటి బాబు ఐస్ క్రీమ్ ఇది? మీరు ఇవన్నీ ఆర్డర్ చేశారు కదా, దానికంటే ముందు నేను మీకు తెలియకుండా ఇంకోటి ఆర్డర్ చేశాను. అదే మాట ఇది, కోకోనట్ జెల్లీ. ఎస్.
ఇది యాక్చువల్గా కోకో జెల్లీ అనమాట. కోకోనట్తో తయారు చేశారు దీన్ని. ఇదేంటంటే కొబ్బరి వాటరు, అలాగే కొబ్బరి ముక్క, ముంజికాయలో ఉంటుంది కదా, చాలా స్మూత్గా ఉంది. ఇవన్నీ మిక్స్ చేసుకుని తిన్నట్టుగా ఉంటుంది. బట్ ఇది పూర్తిగా కొబ్బరితో తయారవుతుంది అనమాట. ఎస్పెషల్లీ నాకు ఇంతకుముందు ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ కోకో జెల్లీ. అలాగే టేస్ట్ చూసాను, ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇట్లాంటివి జనరల్గా 5 స్టార్ హోటల్స్ అలాంటి చోట డిజర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఇది టేస్ట్ చూడండి. నేను కూడా ఫస్ట్ టైం చాలా టేస్ట్ కూడా టేస్టే కాదు, నెంబర్ 1 హెల్తీ డిజర్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే పానీపూరి. దహీపూరి, అదే పానీపూరిలో దహీపూరి ఆ వర్గానికి చెందిన దహీపూరి. ఏం మాట్లాడలేదు, ఆస్వాదిస్తుంది బాగా. మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న మెయిన్ కోర్స్ చెప్పనా ఇవేంటో ఐడియా ఉందని. అదే నువ్వే ఆర్డర్ చేసావు కదా. ఇది వెజ్ నాన్ వెజ్ చెప్పు. వెజ్, అది పన్నీర్. ఎస్, చిల్లీ పన్నీర్. ఇన్ని ఫుడ్ చోట్లు చేసాను నాకు మళ్ళీ ఇక్కడ మెనూ ఆర్డర్ చేస్తుంది నేను కదా. ఓకే, అయితే ఎందుకే చెప్పు. క్రంచీ చికెన్ అయితే క్రంచీగా 10 రూపాయలు. క్రిస్పీగా కూడా ఉంది. గోల్డెన్ బెస్ట్ ఉంటుంది. ఫ్రైడ్ ప్రాన్ అట. ప్రాన్నే బంగారు వర్ణంలో నీట్గా అలా వేపారనమాట. అంటే గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్ కదా, గోల్డెన్ ఫ్రైడ్ చేశారు. యా, ఫ్రైడ్గా ఉంది, చాలా ఫ్రైడ్గా ఉంది. ప్రాన్ని హైట్ చేశారు లోపల. ప్రాస రైట్. బటర్ గార్లిక్ చికెన్. బటర్ గార్లిక్, ఎస్, బటర్ గార్లిక్ చికెన్ అట. బటర్ గార్లిక్ చికెనా? లైట్గా ఎగ్ ఫ్లేవర్తో. గార్లిక్ ఫ్లేవర్, ఎగ్, చికెన్ కాంబినేషన్.
స్ప్రింగ్ చికెన్ అట. ఇది కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో. కొంచెం డిఫరెంట్ ఐటమ్ కదా. నేను కూడా ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం. లైట్గా చికెన్ కూడా చాలా అసలు ఇట్లా ఎంత సన్నగా కట్ చేశారో. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవును. బేసిక్గా చీజ్ ఎంత ఒకటి చెప్పు. చీజ్ ఎందుకు కొడతాం? చాలా కథలు విన్నాను, నువ్వే చెప్తావు చెప్పు. బేసిక్గా ఫుడ్ ఏదైనా తిన్నా తాగినా తిన్నట్టు నోటికి తెలుస్తుంది, కళ్ళకి తెలుస్తుంది. అది కూడా కళ్ళకి చౌరికి తెలియాలి కదా. సో దానికోసం చేశాను. ఓకే, వాట్సాప్ స్టేటస్. స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అట. దీని ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం మొత్తం ఎగ్తో చాలా స్పెషల్గా వచ్చింది ఫ్రైడ్ రైస్. అలాగే దీంట్లోకి ఒక బోన్లెస్ చికెన్ కర్రీ ఒకటి ఇచ్చారు. ఈ రెండింటి మిక్సింగ్తో ఈ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా టేస్టీ లుక్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం మంచి టేస్ట్ ఉంది. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే ఏమాత్రం స్పైసీ లేకుండా మంచి టేస్టీగా కమ్మగా బాగుంది. కొంచెం స్పైసీ యాడ్ చేయాలనుకుంటే బోన్లెస్ చికెన్ కర్రీని అలా కలుపుకుని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అయింది. ఓవరాల్గా మీరు సాటిస్ఫైడా? ఫుల్లీ 100కి 200% ఫుల్ సాటిస్ఫైడా? అంటే మీరు నన్ను అడిగిన రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయింది. ఓకే, అది ఫినిషింగ్ టచ్. లాస్ట్ ఇస్ apricot delight, బట్ నాట్ లీస్ట్ ఎక్సలెంట్ డిజర్ట్. దిస్ ఈజ్ apricot delight. క్రీమీ ఆ క్రీమ్ మధ్యలో మేగడ్లాగా ఈ డిజర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజర్ట్ అనమాట. ఆహా, ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ ఎస్కేప్ ఫుడ్ లాంచ్కి ఎస్పెషల్లీ స్టార్టింగ్లో తిన్న కోకో జెల్లీ కోసం, అలాగే ఈ లాస్ట్లో తింటున్న ఆప్రికాట్ డిలైట్ డిజర్ట్ తినడం కోసం ఖచ్చితంగా రావచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన మంచి బెస్ట్ డిజర్ట్స్ ఈ రెండు కూడా. కోకో జెల్లీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, అలాగే దీని ప్రైస్ కూడా కేవలం 120 రూపాయలు. 120 రూపాయల్లో ది బెస్ట్ డిజర్ట్ అనమాట. ఇదనమాట ఈరోజు 5 స్టార్ రేంజ్లో టేస్ట్ ఉండే ఎస్కేప్ ఫుడ్ లాంచ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.